హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఎంత డల్గా ఉన్న జ్యువెలరీ అయినా సరే మనం ఇంట్లో బయట షాప్లో చేయించుకుంటాం కదా, అంత షైనింగ్ వచ్చేలాగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు డిష్ వాష్ జెల్ వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ డిష్ వాష్ జెల్ లేదు, సోప్ యూజ్ చేస్తున్నారు అనుకున్నట్టయితే షాంపూని 1 స్పూన్ వేసుకొని ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా డైల్యూట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అంటే జ్యువెలరీ అనేది పెద్దదిగా ఉన్నట్టయితే జ్యువెలరీ మునిగేటట్టు వాటర్ తీసుకోవాలండి. దానికి తగ్గట్టు డిష్ వాష్ జెల్ కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా బాగా డైల్యూట్ చేసుకున్న తర్వాత మనం ఏ జ్యువెలరీ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ జ్యువెలరీ అంతా ఇందులో వేసుకొని 20 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. 20 మినిట్స్ పాటు సోక్ చేసుకోవటం వలన అందులో ఏమన్నా డర్టీ పార్టికల్స్ అనేటివి అంటే డ్రై అయిపోయి ఉంటాయి కదా, ఆ డ్రై అయిపోయిన పార్టికల్స్ అన్నీ చాలా బాగా మెత్తగా నానిపోయి మనం క్లీన్ చేసినప్పుడు ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. అందుకోసం అయితే 20 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత ఓల్డ్ బ్రష్ ఒకటి తీసుకొని ఇందులోకి పేస్ట్ కొద్దిగా తీసుకొని ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి. మీరు నార్మల్గా ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తారో సేమ్ అదే పేస్ట్ని యూజ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అంటే మనం సపరేట్గా ఎలాంటి పేస్ట్ అవసరం లేదండి. మనం ఏ పేస్ట్ యూజ్ చేసినా కానీ మనకు పార్టికల్స్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా బ్రష్ని యూజ్ చేయటం వలన జ్యువెలరీ అనేది డిజైన్స్ ఉంటుంది కదా, ఆ డిజైన్స్ మిడిల్లో హోల్స్లో అంతా నీట్గా క్లీన్ అవుతుంది. అదేవిధంగా మనకు స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అంతా కానీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకోవటం వలన డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. అందుకోసం అయితే ఈ విధంగా ఓల్డ్ బ్రష్తో చూపిస్తున్నాను. మనం స్క్రబ్బర్ని యూజ్ చేసాము అంటే ఆ స్టోన్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకోసం అయితే ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా డైలీ యూజ్ చేసే జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను. ఈ జ్యువెలరీలో మనం ఎక్కువ డల్ అయిపోతూ ఉంటాయి కదా, సోపు అలాంటివంతా ఎక్కువగా డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటివంతా మనకు తొందరగా డల్ అయిపోతూ ఉంటాయి. అందుకోసం అయితే నేను ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుని క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఇక నెక్స్ట్ అయితే చైన్ చూపిస్తున్నాను కదా, ఈ చైన్ హోల్స్ ఉందండి. ఈ హోల్స్లో అంతా మనకు డర్టీ పార్టికల్స్ ఫుల్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వరకు నీట్గా వాటర్ చేంజ్ చేసుకుంటూ, అంటే వాటర్ అనేది డర్టీ అయిపోతుంది కదా, ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ తర్వాత పేస్ట్ని యూజ్ చేస్తూ ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వరకు క్లీన్ చేసుకున్నాము అంటే షైనింగ్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, బౌల్లో వాటర్ తీసుకుని వాటర్ని చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ని చేంజ్ చేయడం వలన మనకు అందులో ఉండే ఆ పార్టికల్స్ అనేటివి చైన్లు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం అయితే ఈ విధంగా వాటర్ చేంజ్ చేసుకుంటూ నీట్గా ఉండే వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారు అంటే మీరైతే జ్యువెలరీ షాప్కి వెళ్ళి షైనింగ్ పెట్టించరండి, ఈ విధంగానే క్లీన్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching. Thanks for your time. Bye bye.